హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సగ్గు బియ్యము అదేవిధంగా బొంబాయి రవ్వతో అయితే నేను వడియాలు అయితే ప్రిపేర్ చేశాను. అర్లీ మార్నింగు ముందుగా అయితే కనుక సగ్గు బియ్యము బొంబాయి రవ్వ రెండు కూడా మిక్సీ జార్లో వేసేసి బరగ్గా అయితే నేను మిక్సీ పట్టేసుకొని తర్వాత 2 గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసేసుకొని మళ్ళీ చూశాను. మళ్ళీ చూసినప్పటికి కూడా కొంచెం మనకు గట్టిగానే అనిపిస్తూ ఉంటే నేను మళ్ళీ కూడా 1 గ్లాస్ వాటర్ వేసేసి మొత్తగా అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే 3 గ్లాసుల వాటర్ అయితే పట్టిందండి నాకు. ఈ 3 గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా కలుపుకునేసేయాలండి. కలుపుకునేసి ఈ మిక్సీ జార్ను మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఒకసారి మళ్ళీ కూడా గరుకులుగా ఉంటే ఒకసారి కొట్టేసుకొని ఇలా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె అయితే కుక్కర్ అయితే కొంచెం మందం అడుగు అనేది మందంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కుక్కర్ గిన్నెని అయితే తీసేసుకున్నాను, ప్రెషర్ కుక్కర్ని. దీంట్లో అయితే మనము ఒక సరిపడేటట్లు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని తర్వాత ఈ మిక్సీ జార్లో మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ అయితే వేసేసుకోవాలండి. ఒకేసారి వేసేస్తే మనకు గడ్డ కట్టిపోతుందండి. అందుకని అలా తిప్పుతూ ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అంతా వేసేసి కలుపుకున్న తర్వాత మనము జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నామండి. అదేవిధంగా వామ్ కూడా యాడ్ చేసుకోవాలి. వామ్ అయితే నేను యాడ్ చేయలేదు. వామ్ ప్లేస్లో మళ్ళీ కూడా జీలకర్ర నేను వేసాను. వామ్ ఉంది అనుకున్నాను అండి, కానీ వామ్ కనిపించుకుంటే నేను ఇంకొంచెం అయితే జీలకర్ర మళ్ళీ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెము ఉప్పుతోనే ఉంటే బాగుండవు అనేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకున్నానండి. మధ్య మధ్యలో తినేటప్పుడు కొంచెం కారం ఉంటే బాగుంటాయి అనేసి ఉప్పు కారంతో ఈ విధంగా అయితే నేను వడియాలు తయారు చేసేసుకున్నాను. కొన్ని జీలకర్ర అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకున్నాను అండి. దీంట్లో కూడా నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. నువ్వులు పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఉంటే వేయచ్చు, లేకపోతే వేయకపోయినా ఏమి ఇబ్బంది లేదు. తర్వాత కొత్తిమీర కొంచెం అయితే 1 కప్పు కొత్తిమీర కూడా ఇలా అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. తర్వాత మొత్తం కూడా ఇలా కలుపుకునేసానండి. కలుపుకున్న తర్వాత మనకైతే చూడండి కొంచెం దగ్గరికి పడలేదు, ఇంకా ఇలా పలుచుగానే ఉంది. అదేవిధంగా ఒక 15 మినిట్స్ సిమ్లో అయితే మనం ఉడికించినామైతే మనకు జావా లాగా బాగా ఇలా తెల్లుతూ ఉడుకుతూ దగ్గరికి పడుతుందండి. దగ్గరికి పడిన తర్వాత మనము ఈ విధంగా నేను పొద్దున్నే 7 o'clock ఎంత ఎండ ఉందో చూడండి. నేను ఈ టైంలో అయితే నేను ఈ విధంగా వేసేసుకొని ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నాను. ఎండలో ఆరబెట్టకపోయినా మనం ఫ్యాన్ గాలి కింద అయినా ఆరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మరే కదండి, అందుకని నేనేసి ఎండకి ఆరబెట్టేసాను. 12 అంతా నేనేం చేశానంటే ఆపోజిట్లో వాటర్ చల్లేసేసి ఈ క్లాత్కి తర్వాత ఈ విధంగా అయితే నేను ఇలా లాగేసేసి మళ్ళీ కూడా తిరిగేసి వాటిని ఎండలో ఆరబెట్టేసానండి. ఆరబెట్టేసింటే మనకు ఈవినింగ్ కల్లా మనకు ఈ వడియాలు అనేటివి రెడీ అయిపోయాయండి. నేను ఈవినింగే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.